అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీదేవి. ఈరోజు గోంగూర ఎండు చేపల కూర అయితే చేసి చూపిస్తాను రండి. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గోంగూర చూస్తేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతాయి. ఇందులో మనం ఎండు చేపలు వేసుకొని వండామంటే దాని రుచి ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. నేను 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. ఆకులన్నీ తుంచేసి నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసుకొని అందులో మన కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకొని అవైతే నేను 1 గ్లాస్ నీళ్ళు అందులో పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ గోంగూరను అయితే 10 నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకున్నాను సన్న మంట మీద. గోంగూర చాలా లేతగా ఉంది, మెత్తగా ఉడికిపోయింది. ఈ ఉడికిన గోంగూరని నీళ్ళైతే వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకున్నాను. గోంగూర ఉడకబెట్టేటప్పుడు ఎవరైనా నీళ్ళు కొంచెం తక్కువ వేసుకొని చిన్న మంట మీద అయితే పెట్టండి. అలాగని పెద్ద మంట పెట్టామంటే మొత్తం పొంగిపోయి పొయ్యి అంతా నీరు అయిపోద్ది. చల్లారిన గోంగూరని నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. అందులో కల్లుప్పు అయితే వేసుకున్నాను. ఇలా మిక్సీ కచ్చాపచ్చగా పట్టుకున్నాను. మెత్తగా అయితే రుబ్బేసుకోకూడదు, కచ్చాపచ్చగానే పట్టాలి. ఇప్పుడు ఈ గోంగూర అయితే తాలింపు వేసుకుందాం రండి. తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. గోంగూరకి ఆయిల్, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఎక్కువే పడతాయి. అలాగే నేను ఎండు చేపలు అయితే క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. ముందుగా నేను ఆయిల్లో ఎండు చేపలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఎండు చేపలు బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మిక్సీ పట్టిన గోంగూరను అయితే ఇందులో వేసి కలుపుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు మిగతా కూరల కన్నా ఈ గోంగూరకైతే కాస్త ఎక్కువ పడతాయి. ఈ గోంగూర అంటే మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టము. ఎండు చేపలు అయితే నేను పాలసోరలు తీసుకున్నానండి. అవి చిన్నపిల్లలు కూడా తినొచ్చు. దాంట్లో ముళ్ళు అయితే ఉండదు. దాంట్లో ముళ్ళులు కూడా మెత్తగా ఉంటాయి, దుమ్ముతోనే తినేవచ్చు. ఎండు చేపలు ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే వేయించి పక్కన పెట్టి నంచుకోవచ్చు. ఈ గోంగూర ఎండు చేపల కూర నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.